ప్రభా అనుగ్రహించిన ఈ సంవత్సరం VBSకి మధ్య కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 3వ దినం వరకు కూడా మీరు మమ్మల్ని సజీవంగా నడిపించినారని బట్టి స్తోత్రాలు. ఈ 3వ దినం VBS కొరకే కూడా మీ సన్నిధికి వస్తుంటున్నాం. ఇంతవరకు జనరల్ సింగింగ్లో మీరు చేసిన సహాయం కొరకే స్తోత్రాలు. తిరిగి పిల్లలముగా జూనియర్ క్లాస్లోకి డివైడ్ అయ్యి మేము రాగలుగుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దిన లెసన్ ద్వారా కూడా మీరే మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంలో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ ఉద్దేశంలో పిల్లల యొక్క హృదయాలను నీరు గట్టి ఫలింపచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకునే అయోగ్యని మీ యొక్క ఆత్మచేత వాక్యచేత నింపి పిల్లలకు తగిన రీతిలో బోధించడానికి కావాల్సిన మంచి జ్ఞానం వివేచనించి నడిపించమని, అలాగే లెసన్ చెప్పట్లో తిరిగి గ్రూప్ డిస్కషన్స్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ శత్రువును సిగ్గుపరచమని, అలాంటి నుంచి ఇతరమైనటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి తప్పించమని ఉదాహరణ చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఎంతమంది వచ్చినారు VBSకి? మాట్లాడద్దు ఇంకా. బాయ్స్ మీరు మాట్లాడితే ఈరోజు లేట్గా పంపిస్తాం మిమ్మల్ని. మీకు స్నాక్స్ కూడా ఉంటారు. మాట్లాడదు. మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత తొందరగా మనము కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా? నిన్న ఎంతమంది వచ్చినారు? ఓకే, వెరీ గుడ్. నిన్న లెసన్ కనుక వాక్యం ఎవరు చెప్తారు? గర్ల్స్ నుంచి చెప్పరు. నువ్వు చెప్పమ్మా. నువ్వే చెప్పు త్వరగా, ఫాస్ట్. నిన్న లెసన్ పేరు కనుక వాక్యం. సరే, కనుక వాక్యం చెప్పు. ఓకే, వెరీ గుడ్. బాయ్స్ నుంచి ఎవరైనా లెసన్ నేను కనుక చెప్తారా? ఓకే, ఫస్ట్ చెప్పు. వెరీ గుడ్. ఇంకా చక్కగా నేర్చుకోవాలి, సరేనా? లెసన్ నేము కనుక వాక్యము నేర్చుకోవాలి. సరే, నిన్నటి దినాన ఏం చూసినాము? స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపినారు కదా. ఎవరు కొట్టినారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కొడితే దానికి ఎవరు సంబంధించినారు? సౌలు సంబంధించినాడు కదా. నిన్నటి దినాన సౌలు స్టెఫెన్ని చంపడానికి ఎందుకొరకు? స్టెఫెన్ స్వార్థ చేస్తున్నాడని, దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడని స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేదాని కొరకు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? సౌలు ఇచ్చినాడు కదా. కాబట్టి ఈ దినాన ఈ సౌలు గురించి మనం కొన్ని విషయాలు చూస్తాం. అసలు ఎవరి సౌలు, అతని జీవితంలో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనము చూసేదాని కొరకే ప్రయత్నం చేస్తాం. నిన్నటి దినాన సౌలు చంపడానికి అనుమతించినాడు. అంటే ఆయన ఒక సోల్జర్ లాగా, ఆయన ఒక క్యాప్టెన్ లాగా ఉండి స్టెఫెన్ చావునకు అనుమతించినాడు. కాబట్టి ఈరోజు అసలు సౌలు ఎవరు, ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పెరిగినాడు, తన జీవితంలో ఏమేం చేసినాడు, ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఈరోజు చూస్తాం. మీలాగనే అంటే మీకంటే ఇంకా చిన్నవాడుగా సౌలు ఉన్నాడు. ఈరోజు లెసన్ పేరు ఏంటంటే ఆ సౌలును దేవుడు ఏం చేసినాడు? పౌలుగా మార్చాడు. కాబట్టి లెసన్ పేరు ఏంటిది? సౌలు పౌలుగా. కాబట్టి ఆ చిన్నవాడైన సౌలు ఎట్లా పెద్దగైనాడు, పెద్దవాడైన సౌలు ఎట్లా పౌలుగా మారినాడో చాలా త్వరగా మనము విషయాలు చూస్తాం. ఈ సౌలు ఎక్కడ జన్మించినాడు అంటే తార్సు అనేటటువంటి పట్టణంలో జన్మించినాడు. చెప్పండి, ఎక్కడ జన్మించినాడు? తార్సు అనేటటువంటి పట్టణంలో, యెరూషలేములోనే, యూదయ దేశంలోనే ఈ పట్టణం ఉంది. ఇప్పుడు ఇండియాలో తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా. అట్లాగే యూదయ దేశంలో యెరూషలేము ఉంది. యెరూషలేములోనే తార్సు అనేటటువంటి పట్టణంలో తాను జన్మించినాడు. కాబట్టి జన్మించిన తర్వాత పెద్దవాడు అవుతాడు కదా. పెద్దవాడు అయిన తర్వాత ఏం చేయాలా? స్కూల్కి వెళ్ళాలి కదా. స్కూల్కి వెళ్తారు. మీరు కూడా వేరు వేరు స్కూల్స్కి వెళ్తా ఉంటారు కదా. కొంతమంది దగ్గర ఉండే స్కూల్కి వెళ్తారు, కొంతమంది దూరంగా ఉండే స్కూల్కి వెళ్తారు. అట్లాగే పౌలు కూడా ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి వాడు. వాళ్ళ టీచర్, మీ టీచర్స్ పేరు గుర్తున్నాయా? స్కూల్లో మీ టీచర్స్ పేరు గుర్తున్నాయా? సౌలు కూడా ఒక టీచర్ ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు?
సౌలుకి ఏం చేస్తున్నాడు? ఈ టీచరు లెసన్స్ చెప్తా ఉన్నాడు. అయితే ఈయన పేరు ఏం పేరు తెలుసా? తెలుసు కదా, మీకు చాలా మంది తెలుసు కదా. ఏం పేరు? గమాలియేలు. ఏం పేరు? సౌలు టీచర్ పేరు ఏం పేరు? గమాలియేలు. కాబట్టి ఈ గమాలియేలు సౌలుని కూర్చోబెట్టుకొని అక్కడ యూదా పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వారికి అందరికీ కూడా ఏం నేర్పిస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మొట్టమొదటి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం యొక్క మూలం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండవద్దు, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోవద్దు, పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఎదుటి వారిని ఏది కూడా ఆశించొద్దు, ఇలాగున వ్యభిచరించవద్దు అని 10 ఆజ్ఞలను వారికి చిన్నప్పటి నుండే నేర్పించేవాడు. ఎవరు? గమలీయేలు. ఎవరికి నేర్పిస్తున్నాడు? సౌలుకు నేర్పిస్తున్నాడు. కాబట్టి సౌలు కూడా చాలా మంచి స్టూడెంట్ అనమాట. మీలాగా అల్లరి చేసేవాడు కాదు. మీరు రాగానే ఏం చేసినారు? అల్లరి చేస్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఒక్కసారి వదిలేస్తే మీరు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. కానీ సౌలు అలాంటి స్టూడెంట్ కాదు. చాలా జాగ్రత్తగా గమలీయేలు చెప్పేటటువంటి పాఠాలన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకునేవాడు, మంచిగా నేర్చుకునేవాడు. దొంగతనం చేయొద్దు అంటే నేను దొంగతనము చేయను. నరహత్య చేయొద్దు అంటే నేను నరహత్య చేయను. వ్యభిచరించొద్దు అంటే వ్యభిచరించను. తల్లిదండ్రులను సన్మానించమంటే సన్మానిస్తాను, వారిని గౌరవిస్తాను. ఆ తర్వాత దేవుడు తప్ప, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అంటే అలాగున ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా కంఠస్థ పెట్టేసినాడు. మనం కూడా కంఠవాక్యం నేర్చుకుంటాం కదా. అట్లాగే సౌలు కూడా ఏం చేసినాడంటే కంఠస్థ పెట్టేసినాడు. కాబట్టి ఈ యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, ఇంకా వేరే ఏ దేవుడు కూడా లేడు అని దృఢంగా నమ్మినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడను కూడా ఎంతో నియమనిష్టలతో జరిగించేటటువంటి వాడు కాదు. కాబట్టి అలాగున ఉదాహరణకి ఇది ధర్మశాస్త్రం అనుకోండి, దీంట్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఏం చేసేవాడు? చాలా జాగ్రత్తగా నేర్చుకునేవాడు, దాని ప్రకారంగా జీవించేవాడు. ఇంకా ఇది తప్పితే ప్రపంచంలో, లోకంలో ఇంకా వేరేది ఏది కూడా లేదు అని అంతగా నమ్మినటువంటి వ్యక్తి. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి అనేక ప్రాంతాల్లో వారు ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువును అనేకులు విశ్వసిస్తున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు. మీరు కూడా విన్నారు కదా ఎన్నోసార్లు యేసు ప్రభువు గురించి. యేసు ప్రభువు గురించి మీరు విన్నారు కదా. మీరు కూడా విశ్వసించినారా? ఎంతమంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు? చెప్పండి. చాలా కొంతమందే కదా, చాలా కొంతమంది. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన మన పాపాల కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, ఆయన పరలోకానికి ఆరోహణమై మరలా మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. వచ్చి మనందరినీ కూడా ఆయనతో పాటు ఉండేదాని కొరకే మనల్ని తిరిగి తీసుకొని పోయేదాని కొరకు యేసు ప్రభువు రెండోసారి వస్తాడు అని ఈ విషయాలు అనేకులు విని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పౌలుకు చాలా కోపం వచ్చింది, క్షమించండి, సౌలుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసినాడు? యెహోవా తప్ప వేరే దేవుడు లేడంటే ఈ శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళందరూ ఇంకా ఎవరో యేసు ప్రభువే నిజమైన దేవుడు అంట, ఆయన వచ్చినాడంట, పాపాలు క్షమిస్తాడంట అని అనేకులు విశ్వసిస్తున్నారు. ఏంటో ఈ గందరగోళము అని అట్లా వెళ్ళి చూస్తే చాలా మంది యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నారు, చాలా మంది యేసు ప్రభువును స్వీకరిస్తూ ఉన్నారు. చాలా కోపం వచ్చింది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి వీళ్ళందరూ ఏదో గలిబిలి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎట్లయినా సరే నేను శిక్షించాలి, ఎలాగైనా సరే వీళ్ళందరినీ కూడా నేను హింసించాలి అని ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేసినాడు. ప్లాన్ చేసి రాత్రంతా ఆలోచించి వెంటనే ఉదయాన్నే ఏం చేసినాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వెళ్ళినాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినాడు, గమాలియేలు దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి, అయ్యా, యెహోవాయే నిజమైన దేవుడు అని మీరు బోధిస్తున్నారు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీరు చెప్తా ఉన్నారు. అయితే బయటంతా ఏం జరుగుతుంది?
ఇంకొక దేవుడు ఎవరు వచ్చినారంట, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళందరూ ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళందరినీ శిక్షించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఏం చేయాలా? మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేస్తాను, బంధిస్తాను, వాళ్ళందరినీ కూడా హింసిస్తాను, వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువును నమ్ముకోకుండా యెహోవాయే నిజమైనటువంటి దేవుడని వాళ్ళందరూ కూడా విశ్వసించలాగా నేను ప్రయత్నిస్తాను. మీరు నాకు ఏం చేయాలి? ఇప్పుడు ఒక పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నీకు అన్ని పర్మిషన్స్ ఇస్తున్నాం, నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వు ఎవరిని ఎట్లా హింసిస్తావో నీ ఇష్టం, ఇంకా నువ్వేమైనా చెయ్యని సౌలుకు వారు ఏం చేస్తారంటే పర్మిషన్ ఇచ్చిన. పర్మిషన్ ఇస్తే ఇంకా పర్మిషన్ ఇస్తే మనం ఆగుతామా? ఆగం కదా. సౌలు కూడా ఆగలేదు, ఇంకా వెళ్ళడము. నిన్న చూస్తున్నాం కదా, స్టెఫెన్ కూడా ఏం చేసినాడు? రాళ్ళతో కొట్టి చంపించేసినాడు. అట్లా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ ఇంట్లలో ఉంటే కూడా వాళ్ళ ఇంట్లలో నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చి రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని చంపించేస్తున్నాడు, కొట్టిస్తున్నాడు కొరడాలతో, రాళ్లతో. ఇట్లా భయంకరంగా వారిని హింసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా అయిపోయింది, ఇంకా అందరినీ హింసించేసినాడు. కొంతమంది ఏమో ఈ ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకు పారిపోయినారు. తర్వాత ఏం చేసినాడంటే, ఈ ప్రాంతం అంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? దమస్కుకు వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? దమస్కుకు వెళ్తాను. అక్కడ కూడా ఇట్లా జరుగుతుందని నాకు వినబడింది, కాబట్టి నేను ఇప్పుడు దమస్కుకు వెళ్తాను అని తాను ఇక తనతో పాటు కొంతమంది స్నేహితుల్ని తీసుకున్నాడు. తర్వాత కొంతమంది సైనికుల్ని తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసినాడంటే దమస్కుకు వెళ్తా ఉన్నాడు. గుర్రాల మీద సైనికుల్ని తీసుకొని, స్నేహితులు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ రోజులాగా మనకు కార్స్ లేవు, ఈ రోజులాగా ట్రైన్స్ లేవు, మెట్రో ట్రైన్స్ లేవు కదా, క్యాబ్స్ లేవు. కాబట్టి ఆ దినాల్లో ఎట్లా వెళ్ళాలా? గుర్రాల మీద వెళ్ళాలా, లేకపోతే ఒంటెల మీద వెళ్ళాలా, గాడిదల మీద వెళ్ళాలి. ఇక మంచిగా చదువుకున్నవాడు కదా, మంచి గమాలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా అభ్యసించినటువంటి వాడు, మంచి పరిసయుడు అని ఆయన పేరు, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అని పేరు. కాబట్టి మంచి హోదాలో ఉన్నాడు. కాబట్టి ఇంకా గర్వం వచ్చేసింది, నేను మంచిగా చదువుకున్నాను, స్కూల్లో నేనే నంబర్ 1 స్టూడెంట్ని, కాలేజ్లో నేనే నంబర్ 1 స్టూడెంట్ని, నాకు తప్ప ఇంకెవరికి ఫస్ట్ ర్యాంకు రాదు అని చెప్పి గుర్రం మీద ఎంతో గర్వముతో అహంకారముతో ఇక ఎట్లయినా సరే వారిని హింసించాలి అని చెప్పి ఆ దమస్కుకు తాను వెళ్తా ఉన్నాడు. ఉదయాన్నే ప్రారంభించినాడు. యెరూషలేము నుండి దమస్కులకు దాదాపు 133 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించు 200 కిలోమీటర్లు. ఎంత దూరము? 200 కిలోమీటర్ల దూరం, 133 మైళ్ళ దూరం. కాబట్టి ఉదయాన్నే తాను గుర్రం ఎక్కి తనతో పాటు స్నేహితులను తీసుకొని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే మధ్యాహ్నం అయిపోయింది. ఏమైపోయింది? ఉదయాన్నే బయలుదేరినారు కదా, ఇప్పుడు ఏమైంది? మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం ఎట్లుంటాడు సూర్యుడు? చాలా వేడిగా, చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా. మిట్ట మధ్యాహ్నం సూర్యుని క్రింద ఎవరైనా నిలబడడానికి ఇష్టపడతారా? కదా, అందరూ నీడలో ఉండాలి, మంచిగా చల్లగా ఉండాలి, ఏసీ ఉండాలి అని అనుకుంటాం. కానీ ఈ సౌలుకు హృదయంలో ఎట్లా కోరిక ఉంది వాళ్ళని చంపాలని. ఆ మిట్ట మధ్యాహ్నంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? రెస్ట్ తీసుకోకుండా ఎండ వేడిలో ప్రయాణం చేస్తూ, గుర్రాల మీద స్వారీ చేస్తూ వేగంగా వెళ్ళిపోతా ఉంటే సూర్యుని కంటే కూడా అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ప్రకాశించి, దేనికంటే ఎక్కువ వెలుగు చెప్పండి? సూర్యుని కంటే కూడా. సూర్యుడే ఎంతో వేడిలో ఉన్నాడు కదా. నిన్నటి దినాన 40 డిగ్రీ సెల్సియస్ అంట హైదరాబాద్లో, 40-41 ఉంది. సూర్యుని కంటే కూడా ఇంకా ఎక్కువ వెలుగులో ప్రకాశమానమైనటువంటి ఒక తేజస్సు అకస్మాత్తుగా సౌలు మీద, అక్కడ ఉన్నటువంటి వారి మీద పడగానే ఏమైపోతుంది? సడన్ గా లైట్ కళ్ళలో పడగానే ఏమైపోతుంది? కళ్ళు చీకటి అయిపోతాయి కదా, ఏం కనపడదు. ఏం కనపడకుండా ఏమైపోయిందంటే ఆ గుర్రంల మీద నుండి కింద పడిపోయినాడు. ఏమైపోయింది చెప్పండి? గుర్రం మీద నుండి సౌలు ఎక్కడ పడినాడు? కింద పడినాడు. సౌలుతో పాటు అతని స్నేహితులందరూ కూడా కింద పడిపోయినారు. గుర్రములన్నీ కూడా ఆగిపోయినాయి, కళ్ళు కనపడట్లేదు. ఏంటి ఇంత భయంకరమైనటువంటి ఆశ్చర్యకరమైన వెలుగు అని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడింది. ఏమని? సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? అరే, ఏ మనిషి లేడు, ఎవరు కనపడట్లేదు, వెలుతురులో నుండి ఈ స్వరం వినబడుతుంది అని అందరూ గందరగోళం అయిపోతా ఉన్నారు. సౌలు కూడా చాలా ఆశ్చర్యపోయినాడు. సూర్యుడే చాలా వేడిమిగా ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు అంటే దానికంటే ఇంకా ఎక్కువైన వేడిమిలో, ఇంకా ఎక్కువైనటువంటి ప్రకాశంలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఎవరో తెలియదు. అయితే వెంటనే కింద పడిపోయినాడు. కింద పడిపోయి, ప్రభువా నీవు ఎవడవు అని అడిగినాడు. చూడండి, సౌలు ఏం చేస్తా ఉన్నాడు? దారిలో ప్రయాణం చేస్తున్నాడు కదా. సూర్యుడి కంటే ఎక్కువ తేజస్సులో వెలుగు తన మీదకి ప్రకాశించింది. కాబట్టి తనకు అర్థమైపోయింది, ఇది సామాన్యమైనటువంటి వెలుగు కాదు, ఇది ఒక ప్రత్యేకమైన గొప్ప వెలుగు. కాబట్టి ఇది ఏదో ప్రత్యేకత ఉంది దీంట్లో అని వెంటనే ఏం చేసినాడంటే, అక్కడ కింద పడిపోయినటువంటి వాడు మళ్ళీ గుర్రం కొరకు వెళ్ళలేదు. ఏం చేసినాడంటే, అరే ఈ స్వరము నాతో మాట్లాడుతుంది, ఈ స్వరము ఎవరిది? ఎవరవు, నీవెవడవు అని అంటే అప్పుడు ఆ స్వరం మాట్లాడుతా ఉంది. ఏమని? నీవు హింసించుచున్న యేసును నేనే. అరే, నేను ప్రజలను కదా హింసిస్తుంది, నేను క్రైస్తవులను కదా హింసిస్తుంది, నేను యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉన్నవారిని కదా హింసిస్తుంది, నిన్ను కాదు నేను హింసించేదంటే అప్పుడు ఆ స్వరం ఏమని వినబడుతుంది? లేదు లేదు, నువ్వు నా ప్రజల్ని హింసిస్తున్నావు, వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే అని సౌలుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అరే, ఈ మార్గంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఉన్నటువంటి బిడ్డలను హింసిస్తే నేను దేవుణ్ణి హింసించినట్టేనా అని తనలో తాను ఆలోచన చేసుకుంటున్నాడు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలు, ఇక్కడ సౌలు ఎవరిని హింసిస్తున్నాడు చెప్పండి? క్రైస్తవులను, యేసు ప్రభువును నమ్మిన వారిని, యేసు ప్రభు మార్గంలో ఉన్న వారిని హింసిస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆ స్వరం ద్వారా ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నావు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం కూడా యేసు ప్రభువుని నమ్మితే, మనం కూడా యేసు ప్రభు మార్గంలో ఉంటే, ఎవరైనా మనల్ని హింసిస్తున్నారు అనుకోండి, ఎవరైనా మనల్ని తిడుతున్నారు అనుకోండి, ఎవరిని తిట్టినట్టు? యేసు ప్రభువుని తిట్టినట్టే. అందుకొరకు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును. కాబట్టి ఒకవేళ మనల్ని ఎవరైనా హింసిస్తే దేవుణ్ణే హింసిస్తున్నట్టుగా. కాబట్టి మనల్ని హింసించిస్తే మనం ఏం చేయాలా? మళ్ళా హింసించాలా వారిని? మళ్ళా వారిని తిట్టాలా, కొట్టాలా, మళ్ళా వారిని బూతు మాటలు మాట్లాడాలా? స్కూల్లో మనము, కాలేజీలో మనము నమ్మకంగా ఉంటే, అరే వచ్చినాడు రా దేవదూత అని అంటారు కదా, వచ్చినాడు రా దేవుని బిడ్డ, వచ్చినాడు రా వీడు ఒక్కడే పరిశుద్ధుడు అని అంటా ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వ్యక్తిని మార్చు అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అరే ఈ బిడ్డను కాదు, నిన్ను కాదు హింసించింది, నన్ను హింసించినాడని దేవుడు వారితో మాట్లాడు. కాబట్టి ఇప్పుడు సౌలుతో కూడా దేవుడు మాట్లాడినాడు. అయితే ప్రభువా నీవెవడు అనగానే, నేను యేసు ప్రభువును, నువ్వు నన్ను హింసిస్తున్నావు, నాకు విరోధంగా నువ్వు చెయ్యొద్దు అనగానే వెంటనే అక్కడే, అయ్యో ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను ప్రజలను హింసిస్తున్నాను అనుకున్నాను, అయితే ఇంత గొప్ప వెలుగులో ఉండే దేవుని నేను హింసిస్తున్నానా అని వెంటనే అక్కడ పశ్చాత్తాపడి ఏం చేశాడనంటే, ప్రభువా నన్ను క్షమించు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, యేసు ప్రభువుకు విరోధంగా ఉండి మనం ఏమి కూడా చేయలేము కదా. దేవుని వాక్యంలో రాయబడింది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మన హృదయాలు దేవునికి విరోధంగా ఉండి ఏమీ చేయలేరు. సౌలు అయితే అంతా చదువుకొని దేవుని ప్రజలను హింసించడానికి వెళ్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు సౌలును దర్శించినాడు. అయితే దేవునికి స్తోత్రంలో మనం ఇంకా చిన్న వయసులో ఉంటుండగానే యేసు ప్రభు ప్రతిరోజు స్టోరీస్ ద్వారా, కథ వాక్యాల ద్వారా, కథల ద్వారా, పాటల ద్వారా, సండే స్కూల్ టీచర్స్ ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. సౌలు అయితే పెద్దవాడైనప్పుడు తన హృదయాన్ని దేవుడికి ఇచ్చినాడు. కానీ ఇప్పుడు మీరేం చేయాలా? చిన్నతనంలోనే, చిన్న వయసులోనే మన హృదయాలను ఎవరికి ఇవ్వాలా? యేసు ప్రభువుకి ఇవ్వాలి. మన హృదయాలు యేసు ప్రభువుకి ఇవ్వడం అంటే
ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మన గుండెని తీసి యేసు ప్రభుకి ఇవ్వడమా చెప్పండి? కాదు కదా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకివ్వు. అంటే మన హృదయాన్ని, మన గుండెని తీసి యేసు ప్రభుకి ఇవ్వాలా? లేదు. ఈ హృదయంలోనికి యేసు ప్రభువును రమ్మని చెప్పాలి. యేసు ప్రభు మన కొరకు లోకానికి వచ్చి మన పాపాల కొరకు కల్వరి శిలువలో చనిపోయినాడు. ఆయన మన కొరకు రక్తం కార్చినాడు. కాబట్టి యేసు ప్రభు వారి రక్తం దేని కొరకు అంటే మనం చేసిన పాపాల కొరకు. మరి చూడండి, యేసు ప్రభు రక్తం దేని కొరకు? మనం స్కూల్లో దొంగతనాలు చేస్తాం, ఇంట్లో దొంగతనాలు చేస్తాం కదా, ఇతరులను తిడతాం, కొడతాం, తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తాం, ఇంకా రకరకాలైనటువంటి పాపాలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటి కొరకై యేసు ప్రభు ఏం చేసినాడు? కల్వరి శిలువలో తన రక్తానంతటి కార్చినాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించి, ఎన్నెన్నో తప్పులు చేసినాను, ఎన్నెన్నో నేను దొంగతనాలు చేసినాను, మోసాలు చేసినాను అని ప్రార్థన చేసుకొని నన్ను క్షమించయ్యా అని అంటే, సౌలును దర్శించినటువంటి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా దర్శిస్తాడు. సౌలుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. సౌలును మనం చదువుకున్నాం కదా, ఎట్లా మార్చినాడు? పౌలుగా మార్చినాడు. కాబట్టి అట్లా దేవుడు మనల్ని కూడా మారుస్తాడు. మన పాపం క్రియలన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తాడు. ఒక క్రొత్త వ్యక్తినిగా దేవుడు మనలను చేస్తాడు. నూతనమైనటువంటి వారిగా దేవుడు మనలను చేస్తాడు. సరే, ఇప్పుడు సౌలు ఆయన కింద పడిపోయినాడు. ప్రభువా, మొదటి ప్రశ్న ఏమి ఇచ్చినాడు? ప్రభువా, నువ్వు ఎవడవు అని అంటే ప్రభు ఏం సమాధానం ఇచ్చినాడు? నువ్వు హింసించిన యేసును నేనే. ఇక వెంటనే తనకు అర్థమైపోయింది, పశ్చాత్తాపడినాడు, పాపంలో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వెంటనే రెండో ప్రశ్న వేసినాడు. ఏంటా ప్రశ్న అంటే, నేనేం చేయాలి? ఏం వేసినాడు? రెండో ప్రశ్న, నేనేం చేయాలి? మొట్టమొదటి ప్రశ్న ఏంటిది? ప్రభువా, నీవు ఎవడవు? దానికి సమాధానం ఏంటిది? నీవు హింసించుచున్న యేసును. రెండో ప్రశ్న ఏం చేసినాడు? ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ప్రభు చెప్పినాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా కొరకు ఒక సాధనముగా, ఒక పాత్రగా నీవు ఉండాలి. కాబట్టి నువ్వు ఏమేమి చేయాలో నేను చెప్తా. అయితే ముందు నువ్వేం చేయాలా? ఇక్కడ నుండి తిన్నగా ఉండేటటువంటి ఈ దారిలోనే వెళ్ళి దమస్కులో యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఇంటిలోనికి నువ్వు వెళ్ళు. అక్కడ నీకు ఏమేమి చేయాలో నేను అన్ని కూడా చెప్తాను అనగానే సౌలు లేచినాడు. ఇప్పుడు సౌలు కాదు, ఎట్లా అయిపోయినాడు? పౌలుగా మారిపోయినాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చివేసినాడు. కాబట్టి ఇప్పుడు పౌలుగా మారిపోయి ఆ తిన్నని దనపడినటువంటి వీధులు. ఇంతకుముందు ఎట్లున్నాడు? వంక తింకరగా వెళ్ళినాడు కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినాడు, ఎటు పడితే అటు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? తిన్నగా స్ట్రైట్ గా ఉండే దారిలోనే నువ్వు వెళ్ళాలి. కాబట్టి ఏంటి ఆ దారి అని అంటే, దేవుడి వాక్యంలో రాయబడింది, యేసు ప్రభువే ఆ దారి. యోహాను సువార్త 14:6 ఏమని రాయబడింది? యేసు చెప్పెను, ఇటు చూడండి, యేసు చెప్పెను, నేనే, తెలుసు కదా మీకు, చెప్పండి, నేనే మార్గమును సత్యమును. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువే ఆ మార్గము, ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి అని పౌలుకు దేవుడు చెప్తే, యేసు ప్రభు చెప్తే వెంటనే లేచినాడు. అయితే కళ్ళు కనబడట్లేదు. అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆ తిన్నని ధనం అనేటటువంటి ఆ వీధిలోనికి వెళ్ళినాడు. యూదా అనేటటువంటి వాని ఇంటిలో తాను అక్కడ 3 రోజులు ఉన్నాడు. సరే, ఇలాగున సౌలు పౌలుగా మార్చబడి అక్కడ ఉన్నాడు. అయితే అదే సమయంలో దమస్కులో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంతకుముందే యేసు ప్రభువుని అంగీకరించినటువంటి శిష్యుడు. ఆయన పేరు ఏంటిది? అననీయ. ఏం పేరు చెప్పండి? అననీయ అనేటటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. కాబట్టి ఈ శిష్యుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యో ప్రభువా, ఎవరో సౌలు అంట యెరూషలేము నుండి దమస్కులకు పర్మిషన్ పత్రికలు తీసుకొని వస్తున్నాడంట. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా హింసించాలని, చంపాలని వస్తున్నాడంట అని ఈ అననీయ తన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభు అతనికి ప్రత్యక్షమై అననీయ అని పిలిచినాడు. ఏమని పిలిచినాడు? అననీయ అని పిలిచే వెంటనే చిత్తం ప్రభువా చెప్పండి అని అంటే
నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తి ఈ ఊరికి వచ్చేసినాడు అని. అమ్మో, నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తి ఈ ఊరికి వచ్చేసినాడు. అమ్మో ప్రభు వచ్చేసినాడా అని ఇంకా భయపడతా ఉంటే ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు లేచి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, ఎవరైతే ఈ ఊరికి రావద్దు అని ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తి దగ్గరికే నువ్వు వెళ్ళాలి. అమ్మో ప్రభా, ఆయన చంపేస్తాడు ప్రభా అంటే, లేదు లేదు, ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడు? మారిపోయినాడు. ఇంతకుముందు హింసించడానికి వచ్చినాడు కదా, ఇప్పుడు మారిపోయినాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి మీద చేతులుంచి, ఆ సౌలు మీద పౌలుగా మారినాడు కదా, నువ్వు చేతులుంచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే వద్దు ప్రభువా, ఆ మనుషుడు చాలా భయంకరుడు, క్రూరుడు, చంపేస్తాడు అంటే, లేదు లేదు, నేను అతన్ని దర్శించినాను, నేను అతనితో మాట్లాడినాను. అతడు ఏమన్నాడు? నేనేం చేయాలో చెప్పు అని అడిగినాడు. కాబట్టి నువ్వు వెళ్ళి, నేను అతన్ని నా కొరకు ఏర్పరచుకున్నాను, నా కొరకు ఒక సాధనముగా, ఒక పాత్రగా, ఎన్ని శ్రమలు ఇప్పటి వరకు ఏం చేసినాడు? ప్రజలను హింసించినాడు కదా, ఇప్పుడు ఆయన హింసించబడతాడు. ఆయన దేవుడి కొరకు, యేసు ప్రభు కొరకు అనేక శ్రమలను ఎదుర్కొంటాడు. ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఆయనకు చెప్పి, ఆయన మీద చేతులుంచి నువ్వు ఆయన వరకు ప్రార్థన చేయాలి అని చెప్తే లేచినాడు. భయపడుకుంటూనే వెళ్ళినాడు. ఆయన ఏం చేస్తాడో, ఈ సౌలు నన్ను చంపుతాడో, నన్ను కొడతాడో, నన్ను హింసిస్తాడో, రాళ్ళతో కొడతాడో, కొరడాలతో కొడతాడో అని భయపడుకుంటూ తాను ఉన్నాడు. అయితే అడిగినాడు ప్రభుని, ప్రభువా మరి ఆ మనుషుడు ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు యేసు ప్రభు చెప్పినాడు. ఎక్కడున్నాడు ఆ మనుషుడు చెప్పండి? తిన్నని అనబడిన వీధిలో యూదా ఇంటిలో ఉన్నాడు. చెప్పండి, తిన్ననిది అంటే స్ట్రైట్ వే, తెలుగులో సరి అయినటువంటి తిన్ననిది అనబడినటువంటి వీధిలో ఎవరింట్లో ఉన్నాడు? యూదా ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఈ అననీయ లేచినాడు. భయపడుకుంటూ ఆ వీధిలోనికి వెళ్ళి యూదా వారి ఇంటిలోనికి వెళ్ళేసరికి ఈ సౌలు పౌలుగా మారి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు కనపడట్లే కదా, కళ్ళు కనపడట్లే. 3 రోజుల నుంచి తినడానికి ఇష్టం అనిపించట్లే. ఆహారం కూడా తాను తినకుండా ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే వెంటనే అననీయ వచ్చినాడు, చూసినాడు. అరే, ఎంత అహంకారము, ఎంత గర్వముతో, ఎంత భయంకరుడుగా ఉండేటటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎట్లున్నాడు? మారిపోయి ఒక క్రొత్త వ్యక్తిలాగా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడని చూసి చాలా ఆశ్చర్యపడి అప్పుడు సౌలా అని పిలిచినాడు. ఎవరు వచ్చింది? కళ్ళు కనపడట్లేదు కదా, ఎవరు వచ్చింది అంటే, అయ్యా నేను ఎవరిని? అననీయని. దేని కొరకు వచ్చినావు నువ్వు అంటే, నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి వచ్చినానని చెప్పి తన మీద చేతులు చేంజ్ చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు యేసు ప్రభువుని హింసించినావు, అయితే ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలా? యేసు ప్రభు కొరకు అనేక హింసలను నువ్వు పొందాలా. యేసు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ రెండవ విషయం నేను మీతో జ్ఞాపకం చేయాలి. మొట్టమొదటి ఏంటంటే, సౌలును మార్చినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభు మీ పాత జీవితం అంతా తీసివేసి మిమ్మల్ని ఏం చేస్తాడు? క్రొత్త వ్యక్తిగా చేస్తాడు. రెండవదిగా సౌలును పౌలుగా మార్చి తన పని కొరకై ఒక పాత్రగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని యోహాను సువార్త 15:16 మనం చూస్తాం. కాబట్టి మీరందరూని దేవుడు ఎందుకొరకు వీడియోస్కి నడిపించినాడు అని అంటే, మీరందరూ ఇక్కడ రక్షించబడాలి. రెండవదిగా ఏం చేయాలా? దేవుడి కొరకు ఏర్పరచబడినటువంటి పాత్రలుగా మీరు ఇక్కడ సిద్ధపరచబడాలి. దేవుడు మిమ్మల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఎట్లాగైతే సౌలును పౌలుగా మార్చి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అట్లాగే దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అననీయ ఏం చేసినాడంటే ఈ సౌలుకు బాప్తిస్మం ఇచ్చినాడు. ఏం చేసినాడు? బాప్తిస్మం ఇచ్చినాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతని కళ్ళు మూసుకుపోయినాయి కదా, గొప్ప వెలుగులో తన కళ్ళు మూసుకుపోయినాయి కదా. ఇప్పుడు ఆ కళ్ళు తెరవబడినాయి. ఆ కళ్ళల్లో ఉండేటటువంటి పొరలన్నీ కూడా ఏదైతే బ్లాక్గా అతని కళ్ళల్లో
ఈ 3 రోజులు కనిపించకుండా అడ్డుపడిందో ఆ పొరలన్నీ కూడా ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ఇప్పుడు మంచిగా చూపు కనపడుతుంది. అననీయాని చూసినాడు, మంచిగా కౌగలించుకున్నాడు. ఇద్దరు సంతోషంగా ఏం చేసినప్పుడు 3 రోజుల తర్వాత భోజనం చేసి, ఇంకా చాలా బలహీనంగా ఉన్నటువంటి పౌలు భోజనం చేసి ఇప్పుడు బలపడినాడు. సరే, అననీయ వెళ్ళిపోయినాడు. చెప్పినాడు, నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పాత్రవి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏర్పరచుకున్నాడు కనుక నీ పని ఏంటిది? ఇప్పటి వరకు హింసించినావు, ఆ యేసుని గురించి ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రకటించాలా అని చెప్పగానే సరే అన్నాడు. ఆ మరుసటి రోజు నుండి సౌలు పౌలుగా మార్చబడి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ దమస్కు అంతట్లో కూడా యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుని కుమారుడు అని ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే, ఈయన మమ్మల్ని చంపేదాని కొరకు వచ్చినాడు కదా, యేసు ప్రభు దేవుడు కాదు అని మమ్మల్ని హింసించేదాని కొరకు వచ్చినటువంటి ఈ సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నాయి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అయితే అక్కడ కొంతమంది ఉన్నారు. అంతకుముందు ఏం చేసినాడు? ప్రధాన యాజకుల దగ్గర వాళ్ళందరినీ హింసిస్తాను, చంపుతానని పర్మిషన్ తెచ్చుకున్నాడు కదా. అట్లాంటి ప్రధాన యాజకులే ఇక్కడ కూడా ఉన్నారు. దమస్కులో కూడా కొంతమంది యూదులు ప్రధాన యాజకులు ఉండి, అరే ఈ వ్యక్తి వీళ్ళని చంపుతాను, హింసిస్తానని పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటిస్తా ఉన్నాడు అని వాళ్ళు చాలా కోపడి, నువ్వు బోధించొద్దు, నువ్వు దేని కొరకు వచ్చినావు? నువ్వు దేని కొరకు వచ్చినావు? యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని చంపేదాని కొరకు వచ్చి ఇప్పుడు నువ్వే యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నావు. కాబట్టి మేమందరము నిన్ను చంపేస్తాం అని సౌలును పౌలుగా మార్చబడిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి కొంతమంది శిష్యులు ఏం చేసినారంటే, చూడండి, రాత్రి సమయంలో ఒక కోట గోడలో నుండి సౌలును ఒక కంపలో నుంచి ఏం చేస్తా ఉన్నారు? అతన్ని క్రిందికి దించి ఈ పట్టణం విడిచి వెళ్ళిపో, వాళ్ళందరూ నిన్ను చంపేస్తారు అని చెప్పి ఆ పౌలును కంపలో నుండి క్రిందికి దించి ఏం చేస్తా ఉన్నారు? పౌలును అక్కడి నుండి తప్పించినారు. కాబట్టి దేవుడు ఒకటి సౌలును పౌలుగా మార్చినాడు. చెప్పండి, ఒకటి సౌలును పౌలుగా మార్చినాడు. కాబట్టి దేవుడు మన హృదయాలను కూడా మార్చేదాని కొరకు ఈ VBSకి తీసుకొని వచ్చినాడు. రెండవది, పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకొని దేవుని పని చేయాలి అని, దేవుని స్వార్థ ప్రకటించాలని. మీరు ఏదైతే VBSలో నేర్చుకున్నారో ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర చూడండి అయిపోయింది ముగించేస్తారు, మీ ఫ్రెండ్స్తో చెప్పాలి అని, మీ స్నేహితులతో చెప్పాలి, మీ బంధువులతో చెప్పాలి అని దేవుడు మిమ్మల్ని ఏం చేసినాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా, పౌలును దేవుడు అన్ని పరిస్థితుల నుండి తప్పించినాడు. ఎంతో మంది తనని చంపాలని ప్రయత్నించినారు, ఎన్నోసార్లు తనను కొట్టినారు, తనని హింసించినారు, కొన్నిసార్లు చనిపోయినాడు అని కూడా అనుకున్నారు. అయితే దేవుడు పౌలును కాపాడినాడు. కాబట్టి దేవుడు మూడవదిగా ఏం చేస్తాడు? మనలను కాపాడుతాడు. అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి, అనేక రకాలైనటువంటి శ్రమలు మన జీవితంలోకి వస్తాయి, అనేక రకాలైనటువంటి నిందలు, హింసలు మన జీవితంలోకి వస్తాయి. కొంతమంది కొట్టడానికి వస్తారు, కొంతమంది ఏం చేస్తారు? కొట్టడానికి వస్తారు. ఒకసారి మేము హెబ్రోన్లో సువార్త ప్రకటించే దాని కొరకు హెబ్రోన్ దగ్గరలోనే రామ్నగర్ అనే ప్రాంతానికి వెళ్ళినాం. పొద్దున 6 గంటల నుండి 9 గంటల వరకు సువార్త ప్రకటించేదాని కొరకు వెళ్ళినాము. సువార్త అంతా అయిపోయింది. అయితే అంకుల్ వాళ్ళందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి ఛాయ్ తాగుతున్నారు. సామాన్ల దగ్గర నేను ఇంకొక బ్రదర్ ఉన్నా, ఇంకొక సేవకుడు అన్న, మేమిద్దరము ఆ సైకిల్ దగ్గర సామాన్ల దగ్గర ఉండి కాపులా కాస్తున్నాం. వెంటనే ఏం చేశానంటే ఒక 30 మంది మా చుట్టూ గుమిగూడినారు. 30 మంది మా చుట్టూ గుమిగూడి ఇంకా కొట్టేదాని కొరకు సిద్ధపడినారు.
ఇంకా ఒక్క మాట మేము మాట్లాడితే ఏం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇట్లా చేతులు పెట్టి ఒక్క మాట మేము మాట్లాడితే మమ్మల్ని కొట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు అద్భుతంగా తప్పించినాడు. అక్కడ ఉన్నటువంటి వాడు ఒకడు ఏం చేసినాడంటే, రే మనం వాళ్ళని కొట్టొద్దు, ఏదైనా ఉంటే మాట్లాడదాం, మనం వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగిద్దామని చెప్పి ఏం చేసినాడంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. మమ్మల్ని అందరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాం. తర్వాత సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని పంపించేసినాం. చూడండి, 30 మందిని మేము ఇద్దరు కొట్టగలుగుతామా? దేవుడు ఎట్లా కాపాడాడు కదా, ఒక దెబ్బ కూడా అట్లాంటి ఎన్నో సందర్భాలు సువార్త ప్రకటిస్తుంటే ఎంతో మంది కొట్టాలని చూసినారు. ఎంతో మంది సువార్త వ్యాన్ మీద రాళ్ళు వేయాలని ప్రయత్నించారు. కొన్నిసార్లు వేసినారు కూడా, కొన్నిసార్లు తగలబెడతామని చెప్పినారు. కొన్నిసార్లు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఏం చేసినాడు? కాపాడినాడు. దేవుడు తన ప్రజలను కాపాడాడు. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుడి కొరకు మనము సాక్షికంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనను కాపాడుతాడు. కాబట్టి ఒకటి, సౌలును పౌలుగా మార్చినాడు. రెండవది చెప్పండి, పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, పౌలును అన్ని పరిస్థితులలో దేవుడు కాపాడినాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ జరిగిన తర్వాత పౌలు ఒక మాట అంటాడు. చూడండి, ఆ ఒక మాట చదువుకొని మనం కడత వాక్యము నేర్చుకొని ముగించుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. బాయ్స్ లో నుంచి ఒకరు చదవండి, గర్ల్స్ లో నుంచి ఒకరు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. కూర్చోండి. గర్ల్స్ నుంచి చదవండి. ఇంగ్లీష్ 1 Timothy chapter 1 verses 12 and 13. గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చదవమా. And I thank thee. ఓకే, వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు పౌలును అడిగితే ఏమో చెప్తా ఉన్నాడు? పూర్వం నేను ఎట్లాంటి వాడిని? దూషకుడును, హింసకుడును, హానికరు కదా. దూషకుడు యేసు ప్రభువును దూషించినటువంటి వాడు, యేసు ప్రభు దేవుడు కాదు అని దూషించినటువంటి వాడు. రెండోది హింసకుడు, అందరూ హింసించినాడు. మూడోది హానికరుడు, అనేకులను హాని కలిగించిన, అనేకులను చంపినాడు. అయితే అట్లా ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేసినాడు? పౌలుగా మార్చినాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని తన పరిచర్యను నాకు అప్పగించినాడు. కాబట్టి నేను దేవుడికి కృతజ్ఞుడను అని చెప్పి దేవుణ్ణి నమ్మకంగా తాను సేవించినాడు. తన చివరి దినం వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా ఈ పౌలు ఏం చేసినాడు? దేవుని సేవ జరిగించినాడు. కాబట్టి 3 విషయాలు చెప్పండి. ఒకటి, సౌలును పౌలుగా మార్చినాడు. దేవుడు మనలను, మన హృదయాలను కూడా మార్చినాడు. రెండవది, పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను, మనలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, సౌలును అన్ని పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించినాడు. మనల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషము మోకరించండి. కళ్ళు మూసుకోండి, ఇంకా మాట్లాడొద్దు. ఒక నిమిషం రైట్, ఫాస్ట్గా 1 2 3 పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, సౌలును పౌలుగా మార్చినావు, నన్ను కూడా మార్చేయ్యా. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను.
నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకోండి. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయినటువంటి దేవుడు. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినటువంటి దేవుడు. ఒకవేళ ఎవరైనా అట్లాంటి తీర్మానం తీసుకుంటే మీ చేయిని పైకెత్తి చూపించాను. యేసు ప్రభు నేను పాపిని, నా పాపములు క్షమించు అని చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకున్నట్టయితే మీ చేయిని పైకెత్తి చూపించాను. యేసు ప్రభు నేను పాపిని, నా పాపములు క్షమించు అని చిన్న ప్రార్థన చేసుకుంటే మీకు ఒక కార్డు ఇస్తారు. ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మీ పేరు, ఫోన్ నెంబర్ తర్వాత రాసి నిన్న మొన్న తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు, ఈ రోజు తీర్మానం చేసుకున్న వారు, ఈ రోజే తీర్మానం చేసుకున్న వారు మీ చేతిని పైకెత్తి చూపించండి. చేయెత్తిన వాళ్ళు కార్డు మీకు ఇస్తారు. కార్డు ఇచ్చిన తర్వాత మీ చేయి కిందికి దించండి. రెండవదిగా మీ హృదయాన్ని ప్రభువునికి ఇచ్చినారు, మంచిదే. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను కూడా దేవుడి కొరకు సాక్షిగా ఉంటాను. పౌలులాగా నేను కూడా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడి కుమారుడు అని నేను ప్రకటిస్తాను. మా ఫ్రెండ్స్కి, మా బంధువులకి, ఇంకా మా వీధిలో ఉన్న వారికి, నాకు తెలిసిన వారికి అందరికీ నేను చెప్తాను అని ఎవరైనా తీర్మానం తీసుకుంటే మీరు కూడా మీ చేతి చూపించండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నేను కూడా ప్రకటిస్తాను. మా ఫ్రెండ్స్కి చెప్తాను, మా రిలేటివ్స్కి, మా బంధువులకి చెప్తాను, నాకు తెలిసిన వారందరికీ చెప్తాను, మా వీధిలో ఉన్న వారందరికీ చెప్తాను. ఆ తీర్మానం తీసుకుంటే మీరు చేయెత్తి పైకి చూపించండి. రక్షించబడిన వారు, మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన వారు, చిన్నతనం నుండే దేవుని గురించి మనం ఇతరులకు చెప్పేది మనం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ డెసిషన్ కొరకు, ఫస్ట్ తీర్మానం కొరకు ఒకవేళ కార్డు తీసుకుంటే దాని మీద 1 అని వేయండి. ఈరోజు డేట్ వేసి 1 అని ఒక సర్కిల్ గీసి రాయండి. ఒకవేళ సెకండ్ డెసిషన్ తీసుకుంటే నేను కూడా యేసు ప్రభు గురించి ప్రకటిస్తాను అని సెకండ్ డెసిషన్ మీరు తీసుకుంటే దాని మీద 2 అని నంబర్ వేయండి. మీ పేరు, మీ ఫోన్ నంబర్, మీ అడ్రస్ ఏదైనా రాసి, మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ లేకపోతే మీ మమ్మీది కానీ మీ డాడీది కానీ ఫోన్ నెంబర్ దాని మీద రాసి 2 అని నంబర్ వేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభువు యొక్క ప్రశస్తమైన నామంలో మీకు స్తోత్రములు. 3వ దిన వీబీఎస్ని బట్టి స్తోత్రాలు. సౌలు పౌలుగా మార్చబడట, ఈ 3వ లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన, పిల్లలతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి స్తోత్రాలు. దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడి మీ చేత ఏర్పాటు చేయబడి మీ కొరకైనటువంటి బలమైన సాధనంగా, సాక్షిగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా అతన్ని కాపాడుతూ మీరు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటిని బట్టి స్తోత్రాలు. పౌలు ద్వారా ఈ దినం వరకు కూడా ఈ నూతన నిబంధన ప్రత్యక్షతలో మేము కొనసాగేదాని కొరకు యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ఆయన రక్షకునిగా అంగీకరించేటటువంటి భాగ్యమును మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే నిజమైనటువంటి తీర్మానం వారు తీసుకున్నారో వారి హృదయాల్లో లోతైనటువంటి రక్షణ కార్యం జరిగించండి. రక్షించబడిన వారు తీసుకున్నటువంటి ఆ చిన్న తీర్మానం, నేను కూడా దేవుని కొరకు సాక్షిగా ఉంటాను, వారి తీర్మానాన్ని కూడా మీరు దీవించమని మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ చేయబడిన పరిచయాన్ని ముద్రించమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు కడప వాక్యం ఏంటిది చూడండి. హృదయము అన్నిటికంటే చెప్పండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. The heart is deceitful above all things and desperately wicked. Who can know it?
జెర్మియా 17:9. ఓకే, ప్రైజ్ ది లార్డ్.